ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు 12 రాశుల మీద జ్యోతిష్యం చెప్తాను. చిలక జోష్యం జూలై నెల 13 నుంచి 19 వరకు ఈ వారం రోజులంతా ఎలా ఉంది, ఎలా లేదు, ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, సుఖం దుఃఖం కష్టం నష్టం చెప్తా వినండి. తే చిలకమ్మ వృషభ రాశి వాళ్ళ జ్యోతిషం, వృషభ రాశి వాళ్ళ భవిష్యవాణి, వృషభ రాశి వాళ్ళ గణితవాణి. తే చిలక దా తే వృషభ రాశి వాళ్ళ జ్యోతిషం భవిష్యవాణి. తే చిలకమ్మ. వృషభ రాశి వాళ్ళకి చిలుకూరు బాలాజీ దేవుడు. చిలుకూరు బాలాజీ దేవుడు అంటే హైదరాబాద్ మైనాబాద్ రూట్ చిలుకూరు బాలాజీ టెంపుల్. అయితే చిలుకూరు బాలాజీ స్వామి దగ్గర స్థానముల దగ్గర వెళ్ళి ఆ స్వామి వారికి నమస్కారం చేసి మనసులో కోరిక అనుకొని నమస్కారం చేస్తే అనుకున్న కోరిక తప్పనిసరి జరుగుతుంది. అది కాక పైమెట్టు లెక్కుతారు. అనుకున్న ఏదైతే కోరిక ఉందో తప్పనిసరి 100కు 100 రూపాయలు జరుగుతుంది. ఈ వృషభ రాశి వాళ్లకు ఏదైతే బిజినెస్ లోపల లుక్సానం ఉందో, ఏదైతే జాబు లోపల లుక్సానం ఉందో అది వదిలిపెట్టి ఇది వద్దు నాకు మళ్ళీ ఏరే చేద్దాం అనుకొని మీరు వెళ్ళిన వాళ్ళు అలా వెళ్ళకండి. ఏదైతే మీరు లాస్ అయినరో, ఎన్లైతే మీరు మునిగినరో మళ్ళీ అండ్లని రాండి. మీరు తప్పనిసరిగా 100కు 100 రూపాయలు తప్పనిసరిగా మీరు గ్యారంటీగా పై మెట్టులు ఎక్కుతారు. అందులో మీరు పైకి వస్తారు. పెద్దలు ఏమన్నారు, ఈడ పోగొట్టుకుపోతే ఆన్నే ఎతకాలన్నారు. మీరు గుడక ఏదైతే మీరు దాంట్లో లుక్సాన్ అయినరో, ఏదైతే మీకు దాంట్లో లాభం కాలేదో అందులో వెళ్ళండి, మీకు గ్యారంటీగా లాభం జరుగుతుంది. రాజా బతుకు బతికేది గుడక ఉంది. తల వంచేది లేదు, చేయి జాపేది లేదు. ఏమంటే అన్నదమ్ముల అనుబంధమైన కానీ, భార్య భర్తల బంధమైన కానీ, ఎవరిదైనా కానీ బంధం కొన్ని రోజుల ముందు మాట మీద మాట మాట్లాడుకొని దూరం అయిపోయిండ్రు. ఇప్పుడు కూడా మళ్ళీ మీరు దగ్గర అవుతామా కామా, అందరూ ఒకటే ఐకమత్యంగా నడుస్తామా నడవమా అనుకుంటున్నారు. అలాగే జరుగుతుంది. మీరు వృషభ రాశి వాళ్ళు ఒకరికి చెడగొట్టాలి, ఒకరికి పడగొట్టాలి, మనసులో కూడా పెట్టుకోవాలి, బయట కూడా చెప్పాలి, ఏదో చేయాలి, ఎవరికో ముంచాలి, ఎవరికి అన్యాయం చేయాలి, మేమే బాగుండాలి, అది మీ దగ్గర ఉండదు. మంచి కోరిక, మంచి బుద్ధి. నల్ల వస్త్రం నల్ల బట్ట పడదు. గ్రీన్, వైట్, రెడ్ ఏదైనా కానీ నడుస్తుంది. కానీ ఒక్కటి బ్లాక్, అచ్చు బ్లాక్ మాత్రం వేసుకోవద్దండి, మంచిది కాదు. చేయి చూపెట్టవద్దు. చేతు లోపల ధనరేఖ ఉంది. చేతు నుంచి ఇంకా ధనద్రవ్యం సంపాదించేది చాలా ఉంది. అంతకన్నా ఎక్కువ మంచి పేరు సంపాదించుకునేది ఉంది. ఎటుపై ఏం కోరిక, అందరం బాగుండాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఇంతవరకు కష్టపడ్డం, నష్టపోయినాం, బాధపడ్డం, చాలా ఏగినాం, చాలా జోగినాం. ఇప్పటికైనా కానీ ఒడ్డు చేరతామా చేరమా, పైమెట్టు లెక్కుతామా లెక్కమని చాలా ఘనంగా ఆలోచిస్తున్నారండి. అదంతా పక్కకి పెట్టండి, మీకు అంత మంచి జరుగుతుంది. సాక్షాంగా చిలుకూరు బాలాజీ దేవుడు, నెక్స్ట్ తిరుపతి బాలాజీ దేవుడు తప్పనిసరిగా పోయి రావాలి. మీ గుణం చాలా మంచిది. వృషభ రాశి వాళ్ళు కష్టానికి భయపడరు. ఏ కష్టమైనా, ఎలాంటి కష్టమైనా కానీ వంగి కష్టం చేస్తారు. 4 రాళ్ళు సంపాదించి వెనక పెట్టి రాజాలేక నడవాలి. నలుగురు ఏ విధంగా నడుస్తున్నారో మనం కూడా అదే విధంగా నడవాలి. కూర్చొని తింటే జీవితం సాగదు, కూర్చొని తినకుండా చేస్తే జీవితం సాగుతుందని అది మంచి కోరికలు అనుకుని నడుస్తారండి. అలాగే నడవండి, చాలా మంచి జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయండి. 5 పడ్డాయి గవ్వలు. వృషభ రాశి వాళ్లకు ఆదాయం 5, యాయం 14, రాజపూజ ఫలం 5, అవమానం 4. అంటే గురుబలం 5 ఉంది, శని బలం 4 ఉంది. అంటే ఒక మెట్టు తక్కువ, ఒక మెట్టు ఎక్కువ. మీరు ఇదే కంటిన్యూ చేయండి, ఇలాగే నడవండి, మీరు తప్పనిసరిగా పైకి వస్తారు. రాజా బతుకుతారు. ఉన్న దళిద్రమంతా పోతుంది. ముందర చాలా మంచిగుంది. నమస్కారం.